హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవల ప్రపంచం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనం ఇంట్లో చీపురు చాట ఎక్కడ ఉండాలి, ఎలా ఉంచాలో తెలుసుకుందాము. మనం ఇంట్లో ఉపయోగించే చీపురు ఎక్కడ ఎలా అమర్చుకోవాలి అనే విషయం చాలామందికి తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటారు. మన శాస్త్రం ప్రకారం కొన్ని సలహాలు పాటించినట్లయితే జీవితంలో సంతోషాన్ని, ధనాన్ని కూడా మనం పొందవచ్చు. మరి ఇంట్లో చీపురు ఎలా పెడితే అదృష్టం కలిసి వస్తుంది? ఎలా పెడితే అష్టదరిద్రం? చీపురు ఎక్కడ పెట్టకూడదు? ఎక్కడ ఎలా పెట్టాలి? ఇటువంటి విషయాలన్నీ కూడా వివరంగా ఇప్పుడు తెలుసుకుందాము. చీపురుని లక్ష్మీదేవితో సమానంగా చూసే సంప్రదాయం మనది. ఎందుకంటే లక్ష్మీదేవికి శుచి, శుభ్రం అంటే చాలా ప్రాధాన్యత ఇస్తుందని మన పురాణాల్లో చెప్పబడింది. అందుకే చీపురు ఇల్లు శుభ్రం చేస్తుంది. కాబట్టే మన పెద్దల కాలం నుంచి కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ వస్తున్నారు. అయితే చీపురుని ఏ రకంగా వాడాలి? చీపురు కొనలు ఎప్పుడు కూడా కిందకు ఉండాలట. చీపురు ఎక్కువ కాలం రాదు అని చాలామంది చీపురు కొనలు పైకి పెడుతూ ఉంటారు. అది చాలా తప్పు. ఎప్పుడు కూడా కొనలు కిందికే ఉండాలి. చీపురు ఎప్పుడు కూడా ఇంటి వెనుక వైపే ఉండాలి. అది కూడా ఓ మూలకే ఉండాలి. చీపురు ఇంటి ముందు వాకిట్లో కానీ, ఇంటి మధ్యలో కానీ ఉంచకూడదు. అలా చేస్తే అష్టదరిద్రం లేదా కాలికి తగిలేలా ఉంచడం వంటివి చేస్తే ఆ ఇంటికి దరిద్రం పడుతుంది. అలాగే డైనింగ్ టేబుల్ మీద కూడా చీపురుతో ఊడవకూడదు. బాత్రూంలో తుడవడానికి కూడా వాడకూడదు. చీపురును త్రయోదశి నాడు లేదా చతుర్దశి నాడు కొన్నట్లయితే లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్నట్లే. చీపురు కనుక పొరపాటున కాలికి తగిలితే కళ్ళకు అద్దుకొని తిరిగి ఊడ్చడం ప్రారంభించాలి. వీటితో పాటు మరికొన్ని మంచి విషయాల్ని కూడా ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం. ఉదయం నిద్రలేవగానే ఉత్తర దిశ అంటే కుబేర స్థానాన్ని చూడడం మంచిది. దీనివల్ల ధనం లభిస్తుంది. పక్క మీద నుండి దిగగానే తూర్పు వైపుకు కొంచెం నడక సాగించడం ద్వారా తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. సంధ్యా సమయానికి ముందుగానే ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకోవాలి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయంటే కొన్ని విషయాలు పరిశీలించాలి. వారు పడుకునే మంచం కింద ఎటువంటి వస్తువుల్ని పెట్టవద్దు. ఎట్టి పరిస్థితుల్లో చీపురు అస్సలు పెట్టకండి. శుక్రవారం మహాలయ పక్షం అంటే పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఉన్నటువంటి రోజులలో చీపురు కొనవద్దు. సంక్రమణ దినాలలో కూడా చీపురుని కొనవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.